ప్రేక్షకులకి నమస్కారం. మనకి ఈ నెల 28, 29, 30, 1 ఈ తారీఖుల్లో షడ్గ్రహ కూటమి 6 గ్రహాల యొక్క కలయిక. మీనరాశిలో శుక్రుడు, రాహువు, సూర్యుడు, బుధుడు, శని, చంద్రుడు ఈ 6 గ్రహాల యొక్క కలయిక జరగబోతోంది. జ్యోతిష శాస్త్రంలో ఇదొక అద్భుతం. అలా అని ఇది 400 సంవత్సరాలకో లేకపోతే 100 సంవత్సరాలకో వచ్చేటువంటి నక్షత్ర సమూహమో లేకపోతే యోగమో దారుణమో కాదు, ఒక అద్భుతం. ఈ షడ్గ్రహ కూటమి వల్ల కలిగేటువంటి కష్ట నష్టాలు ఏమైనా ఉన్నాయా అంటే ప్రధానంగా 12 రాశుల్లో మేషరాశికి, సింహరాశికి, ధనస్సు రాశికి, కుంభరాశికి, మీనరాశికి కూడా కొంత ఇబ్బందులు అయితే ఉన్నాయి. వృషభ రాశికి, మిథున రాశికి, కర్కాటక రాశికి, కన్యా రాశికి, తులారాశికి, మకర రాశికి అద్భుతమైనటువంటి యోగాలు కలగబోతున్నాయి. అదృష్టం ఇప్పుడు చెప్పినటువంటి 7 రాశులకి కూడా ఎలా కలగబోతోంది అంటే అనుకున్న పనులు అనుకున్నట్టు జరగడంతో పాటు మీకు కలిసొచ్చేటువంటి కాలం. ప్రధానంగా మీరు చేసేటువంటి పనులు అన్నిటిలోనూ కూడా ప్రధానమైనటువంటివి వృషభ రాశికి, మకర రాశికి కూడా కలిసి వచ్చేటువంటి కాలం. అదృష్టాన్ని కలగజేసేటువంటి సమయం, మట్టిని పట్టుకున్న బంగారంగా అయ్యేటువంటి సమయం. మీనరాశికి, మేషరాశికి మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయి, మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉంటాయి, అయోమయం కలుగుతూ ఉంటుంది, అనారోగ్యాలు కలుగుతాయి. ఖర్చులు అధికంగా అవడంతో పాటు మీకోసం కాకుండా ఇతరుల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉండవలసినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఇదే సమయంలో యాక్సిడెంట్లు కానీ లేకపోతే మీ చేత్తో ఇచ్చినటువంటి అధిక మొత్తంలో ఇచ్చేటువంటి డబ్బులు అది మోసపోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాస్త జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. చేతికి ఎంత పడితే అంత, ఏది పడితే అది విచక్షణ లేకుండా ఖర్చు పెట్టడం, ఎక్కువగా ఎదటి వాళ్ళకి ఇచ్చేసి చేతులు దులుపుకోవటం, లేకపోతే అయ్యో పాపం అని అనుకోవటం మాత్రం చేయకండి. ఎదురు దెబ్బలు తగులుతాయి, అవమానాలు కలుగుతాయి. కాస్త జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన సింహరాశికి, ధనస్సు రాశికి మాత్రం కాస్త ఓపికగా ఉండాలి. ఏ పనైనా అవుతుంది అని అనుకుంటే అవుతుంది, కాకపోతే మీరు మాట్లాడాల్సిన సమయంలో మాత్రమే మాట్లాడాలి. ఒకవేళ పెళ్ళి కుదిరింది సింహరాశి వాళ్ళకి, అయినప్పటికీ కూడా ఈ సింహరాశి వాళ్ళు మాట్లాడుకోవడం కోసం గెట్ టుగెదర్ ఏదో పెట్టుకుని అక్కడ ఏదో అనరాని మాట్లాడడం వల్ల పెళ్ళి క్యాన్సిల్ అయిపోవచ్చు. లేదా ఆడపెళ్ళి వాళ్ళు, మగపెళ్ళి వాళ్ళు పెళ్ళి దాకా వచ్చి చివరి నిమిషంలో ఏదైనా కావచ్చు. డబ్బులు ఇచ్చారు ఒక ఇంటి కోసం, అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకున్నారు ఆ ఇంటి కోసం. ఆ ఇంటికి ఎవరైతే అడ్వాన్స్ తీసుకున్నారో అతను ఫోన్ లిఫ్ట్ చేయడు, లేకపోతే మీరు చేసినటువంటి ఆ పనికి ఆ ఇల్లు కలిసి రాదు, అది చాలా ఇబ్బందికరమైనటువంటి ఇల్లు అని తెలుస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఈ సమయాల్లోనే జరుగుతాయి. ఒక వారం రోజుల సమయం, 20 నుంచి మళ్ళీ 10వ తారీఖు వచ్చేదాకా మీరు ఎలాంటి పనులు చేయకండి, ఎలాంటివి చెయ్యొద్దు. ముఖ్యంగా సింహరాశి వాళ్ళు, ధనుసు రాశి వాళ్ళు. అలాగే మీ మీద పడినటువంటి ఏదైనా రూమర్ ఉంటే దాన్ని దులుపుకోవడానికి ప్రయత్నం చేయకండి. పడితే పడిందని వదిలేయండి అంతే. బురద పడితే కడుక్కుంటాం కదా అంతే. కడుక్కునేటువంటి ప్రయత్నం కూడా అందరికీ తెలిసేలా చేయకండి. అది నేను అంటున్నది. మీ మీద ఏదైనా రూమర్ వచ్చినా, మిమ్మల్ని ఏదైనా ఇబ్బందులు పాలు చేసినా వాటిని కడుక్కునే ప్రయత్నం చేయకండి. ఇంకా ఎక్కువ అవుతుంది, మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ బాగోలేనటువంటి రాశులు ఏవైతే ఉన్నాయో మేష, సింహ, ధనస్సు, కుంభ, మీనరాశుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా శివారాధన బాగా చేయండి. శివుడికి బాగా అభిషేకం చేసుకోండి. తద్వారా షడ్గ్రహ కూటమి నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు తప్పుతాయి. లక్ష్మీ ఆరాధన చేయండి. వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేయండి. వెంకటేశ్వర స్వామికి తులసీ దళాలతో పూజ చేయండి. లక్ష్మీదేవికి కుంకుమార్చన చేసుకోండి. శివుడికి మీకు ఇష్టం వచ్చినటువంటి పదార్థాలు ప్రధానంగా నవరసాలతో అభిషేకం చేసుకోండి.
5 పంచామృతాలు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార. వాటితో పాటు 4 రసాలు ద్రాక్ష, అలాగే బత్తాయి, అలాగే చెరుకు రసం. వీటన్నిటితో పాటు మీరు ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే శాంతి కలగాలి అని అనుకుంటామో వట్టి వేళ్లతో కలిసినటువంటి నీళ్లు పోసినట్లయితే శాంతి కలుగుతుంది. కాబట్టి ఆ వట్టి వేళ్ల నీళ్లతో కూడా అభిషేకం చేసుకోండి. ఈ విధంగా నవరసాలతో అభిషేకం చేసుకున్నట్లయితే మీకు కష్టాలు తొలగిపోవడంతో పాటు మీకు అవమానాలు తప్పుతాయి. ఈ 10 రోజుల్లో జరిగేటువంటి నష్టాలు తప్పుతాయి. 10 రోజులు వరుసగా చేయండి, ఒక్కరోజు అయినా చేయండి, ఏదైనా చేయండి, భక్తిగా చేయండి. మీకు ఎవరికో ఏదో ఇవ్వమని, మీరు డబ్బులు ఖర్చు పెట్టమని నేను చెప్పట్లేదు. మీకు కావలసినటువంటి పనులు అవ్వాలి అంటే మీరు ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చెబుతున్నా. దాంతోపాటు మీకు ఇష్టమైనటువంటి దైవానికి ఇష్టం వచ్చినట్టుగా మీరు కావలసినట్టుగా భక్తిగా ప్రధానంగా పూజ చేసుకోండి. మీకు అకారణమైనటువంటి ఇబ్బందులు పడకుండా ఉంటారు. అకారణమైనటువంటి ఇబ్బందులు అంటే కారణం లేకుండా వచ్చేటువంటి ఇబ్బందులు ఈ షష్టగ్రహ కూటమి వల్ల. కాబట్టి అది 1వ తారీఖు తర్వాత గ్రాడ్యువల్గా మెల్లిగా ఒక్కొక్క గ్రహము పక్కకి వెళ్ళిపోతాయి. అమావాస్య దాటిన తర్వాత ఒక 10 రోజులు కూడా మీరు ఏదైనా దానం చేయండి, దానివల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రధానంగా బాగున్న రాసులు కూడా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, మీరు బాగుంది కదా, అదృష్టం కలిసి వస్తుంది కదా అన్నారు కదా అని గాలిలో చేతులు పెడితే మీరు రావు. మీ ప్రయత్నం మీరు గట్టిగా చేయండి, అన్ని ఫలితాలు ఫలిస్తాయి. మీకు అదృష్టం దానంతట అదే వస్తుంది, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మీరు ఏ సందేహం లేదు. మీకు ఈ గ్రహ సమూహం వల్ల కలిగేటువంటి లాభము, నష్టము వీటి గురించి మీరు ఏమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. శుభం భూయాత్.